ఎండాకాలం అత్తాకోడళ్ల చేపల కూర. చెరువు ఒడ్డున ఉన్న ఒక రాయి మీద కూర్చొని ప్రసాద్ చేపలు పడుతూ ఉంటాడు. శారద పొలం దగ్గరకొచ్చేలోపు 2-3 చేపలు పట్టుకుని కాల్చుకు తినాలి. అమ్మ చేపతల్లులు చెరువులో ఎక్కడెక్కడ తిరగకుండా నేను వేసిన గాలం దగ్గర తిరుగుతూ టైం వేస్ట్ చేయకుండా నా గాలానికి పెట్టిన ఎరం తినండి. శారద వచ్చేలోపు చేపల్ని గాల్చుకు తినాలని నా కోరిక తీర్చండి అని బ్రతిమిలాడుతూ ఉండగా చెరువులో వేసిన గాలం మునుగుతుంది. ప్రసాద్ సంబరపడుతూ గాలాన్ని పైకి లాగుతాడు. అంతే, గాలానికి చిక్కిన పెద్ద చేప కనిపించింది. ప్రసాద్ ముఖం సంతోషంతో విచ్చుకుంది. అలా 3 చేపలు పట్టుకుంటాడు. చెరువుగట్టు నుంచి కొంచెం దూరంలో మండుతున్న కట్టెల దగ్గరికి వచ్చాడు. ఆ మంటల మీద చేపలను కాల్చుకుంటూ ఉంటాడు. తన కొడుకు రమేష్ ప్రసాద్ చేస్తుంది చూస్తూ పొలం వైపు వెళ్తూ ఉంటాడు. ప్రసాదు చేపల్ని కాల్చుకుని తింటూ ఉంటాడు. శారద బుట్టని నెత్తిన పెట్టుకుని పొలం వైపు వెళ్తూ ఉంటుంది. ప్రసాదు చేపల్ని కాల్చుకొని తింటూ ఉంటాడు. శారద అక్కడికి వచ్చేసరికి ఏమీ తెలియనట్టుగా తనతో పాటు కలిసిపోతాడు. పొలం దగ్గరికి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నారు? ఓ చిన్న పర్సనల్ పనిబడిందిలే శారద, అర్థం చేసుకో. సరే సరే పదండి. శారద ముందుకు నడుస్తూ ఉంటుంది. తన వెనకాలే ప్రసాదు సంతోషంగా నడుస్తూ ఉంటాడు. ఆహా, ఈ పూట చేపలు తినాలనే కోరిక తీరింది. మనసు ప్రశాంతంగా ఉంది. ఇక చక్కగా పొలం పనులు చేసుకోవచ్చు. శారద వెనకాలే నడుస్తూ ఉంటాడు. అలా రోజులు గడుస్తున్నాయి. ఎండాకాలం వచ్చింది. చెరువు కొంచెం కొంచెం ఎండిపోసాగింది. చేపలు తగ్గిపోతాయి. దాంతో ప్రసాద్కి చేపలు తినటం కష్టంగా మారింది. కరువు పని ముగించుకొని శారదా ప్రసాదు ఇంటికి వెళ్తూ ఉంటారు. ఏమో ఈ శారదా, వినిపిస్తుంది చెప్పండి. నాకు చేపల కూర తినాలనిపిస్తుంది. చేపల కూర ఒకటేనా, ఇంకేమైనా తినాలనిపిస్తుందా? అంత వెటకారం ఎందుకులే శారదా? నేనేం వేటకారంగా అడగట్లేదండి, మామకారంగానే అడుగుతున్నా. చెప్పండి, ఇంకేమైనా తినాలనిపిస్తుందా? చేపలతో ఎన్ని రకాల వంటలు చేయగలిగితే అన్ని రకాల వంటలు తినాలనిపిస్తుంది. అప్పుడు కొంచెం కోపంగా శారద ఇలా అంటుంది. చేపల కూర కావాలంట, చేపల కూర. అడగడానికైనా ఏమైనా ఉండాలి. మనం ఉన్న పరిస్థితి ఏమిటి? ఈ ఎండాకాలంలో కూలి పనులు సరిగ్గా లేక సంపాదనేమో అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పుడు నీకోసం టౌన్కి వెళ్ళి చేపలు కొనుక్కురావాలంటే వామ్మో, ఇప్పుడు మన దగ్గర అంత డబ్బులు లేవుగా. ఆ మాట వినగానే ప్రసాద్ చిన్నబుచ్చుకుంటాడు. శారద ఒక చెట్టు కింద ఆగింది. ప్రసాద్ మాత్రం బాధగా ఇంటివైపు నడుస్తూ ఉంటాడు. అది చూసిన శారద, ఇప్పుడు ఈయన గారు అలకపాని పెక్కినట్టున్నాడు, మాట్లాడకుండా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు కదా, చూద్దాం ఈ అన్నాలెట్ట మాట్లాడకుండా ఉంటాడు అని చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. ప్రసాద్ ఇంటికొచ్చాడు. ఇంటి గుమ్మం దగ్గరే కోడలు అనామిక ఎదురుపడింది. మావయ్య, అత్తయ్యేది? నాకు తెలీదు కోళ్ళ, నాకంటే ముందు కరువు పని చేసుకుని బయలుదేరింది. ఇంకా ఇంటికి రాలేదా తల్లి? రాలేదు మావయ్య. వస్తుందిలే అమ్మా. ఇంతకీ పిల్లలు ఎక్కడున్నారు? కూలర్ వేసుకుని టీవీ చూస్తున్నారు మావయ్య. కాళ్ళు చేతులు కడుక్కొని రండి, అన్నం పెడతాను. నాకు అన్నం వద్దు, ఏమొద్దులే అమ్మా. అన్నం వద్దా? ఎందుకు మావయ్య? మామిడి పళ్ళు తిన్నారా లేదంటే తాటి ముంజులు తిన్నారా? ఏం తిన్నారు మావయ్య? నేనేమీ తినలేదులే కోళ్ళ, ఆకలిగా ఉంది గాని నేను తిననులే. ఆకలిగా ఉందంటున్నారు, అన్నం వద్దంటున్నారు. ఇంతకీ మీకేమైంది? నాకేం కాలేదులే కోళ్ళ, నేను మాత్రం అన్నం తిన్ను అంతే. ప్రసాద్ లోపలికొచ్చి కూలర్ గాలికి పిల్లలతో కూర్చొని టీవీ చూస్తూ ఉంటాడు. గుమ్మం దగ్గర అనామిక నిలబడి అత్తగారు శారద కోసం చూస్తూ ఉంటుంది. శారద నీరసంగా అక్కడికి వచ్చింది. మావయ్య ఎప్పుడో వచ్చారు, మీరు మాత్రం ఇప్పుడు వస్తున్నారు. ఇంతవరకు ఎక్కడున్నారు? ఈ ఎండకు తట్టుకోలేక ఓ చెట్టు కింద కూర్చున్నానులే కోళ్ళ. ఇంతకీ మీ మావయ్య ఎట్టా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు? ఏం జరిగింది అత్తయ్య? మావయ్య ఎందుకో అదోలా ఉన్నాడు. ఆకలిగా ఉందంట, కానీ అన్నం వద్దని చెప్తున్నాడు. ఇంట్లో కూర్చుని పిల్లలతో టీవీ చూస్తూ ఉన్నాడు. చేపల కూర కావాలని చిన్న పిల్లలాగా మారం చేస్తున్నాడు కోళ్ళ. ఏం చేయమంటావు చెప్పు? సరే అంటే సరిపోయేది కదా అత్తయ్య, ఎందుకు మావయ్యని బాధ పెట్టారు? సరే అంటే ఎప్పుడు చేపల కూర చేస్తావు శారదా అని రోజుకి 10 సార్లు అడిగి నాకు తలనొప్పి తెప్పిస్తాడు. ఆ తలనొప్పి తట్టుకోవడం నా వల్ల కాదు. అందుకే కోళ్ళ చేపల కూర చేయడం వీలు కాదని చెప్పేశా. బాధపడితే గంట బాధపడతాడు, తర్వాత మామూలైపోతాడుగా. అలాగే అత్తయ్య, కాళ్ళు చేతులు కడుక్కుంటండి, అన్నం పెడతాను. ఏం కూర చేసావు కోళ్ళ? పప్పు చారు చేశాను అత్తయ్య. నాకు మీ మామకి ఇద్దరు కలిసి పెట్టు, మేమిద్దరం తింటాం. సరే అత్తయ్య. ఇద్దరూ కలిసి ఇంట్లోకి వెళ్లారు. శారద కూడా పిల్లలు ప్రసాదులతో కలిసి కూలర్ దగ్గర కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది. ప్రసాదు శారదను చూసి ముఖం తిప్పుకుంటాడు. ఏంటండి ఇది, చిన్నపిల్లాడిలాగా చేపల కూర కావాలని మారం చేస్తున్నారు? ఇంకా కూల్ డబ్బులు రాలేదు కదండి. వచ్చిన తర్వాత చేపలు కొని మీకు ఇష్టంగా ఉండి చేపల కూర చేసి పెడతానులే. అప్పటి వరకు మామూలుగా ఉండండి, పిల్లలు నవ్వుకుంటారు.
నానమ్మ మీరిద్దరూ పెరట్లోకి వెళ్ళి మాట్లాడుకోండి, నేను చెల్లి ఏమో టీవీ చూస్తాం. అప్పుడే అనామిక వాళ్ళ దగ్గరికి వచ్చింది. అత్తయ్య, మామయ్య అన్నం పెట్టాను, తినడానికి రండి. ఇక శారదా ప్రసాదులు వెళ్లి కూర్చుని తింటూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఎండలు ముదిరిపోతూ ఉండడంతో చెరువు పక్కన ఉన్న కాలువ ఎండిపోతూ ఉంటే ఆ కాలువలో ఉన్న 2 పెద్ద చేపలు నీళ్లు లేక అల్లాడుతూ ఉంటాయి. అటుగా వస్తున్న ప్రసాదు ఆ 2 చేపల్ని చూశాడు. ఎంతో సంతోషపడతాడు. చేపలు, అబ్బా చేపలు ఎంత బాగున్నాయి, ఈ చేపల్ని తీసుకెళ్లి శారదకిచ్చి నాకు నచ్చినట్టుగా చేపల కూర చేయమని చెప్తాను. ఈరోజు చేపల కూర తింటాను, కడుపు నిండుగా తింటాను అని సంబరపడిపోతూ ఆ చేపల్ని తీసుకుని ఇంటికొచ్చాడు. ఇంటి ముందు నిలబడి గట్టిగా పిలుస్తాడు శారదని. శారదా, శారదా! ఆ పిలుపులు విని ఇంట్లో ఉన్న అందరూ పరుగున వచ్చారు. 2 చేతులతో 2 చేపల్ని పట్టుకొని మురిసిపోతున్న ప్రసాద్ కనిపించాడు. పిల్లలు ఆ చేపల్ని చూసి ఆనందించారు. పరుగున ప్రసాద్ దగ్గరికి వచ్చారు. వావ్ తాతయ్య, చేపలు భలే పెద్దగా ఉన్నాయి. అవును తాతయ్య, ఈ చేపల్ని మనం పెంచుకుందాం తాతయ్య. అయ్యో తల్లి, ఈ చేపలు పెంచుకునే చేపలు కాదు, కోసుకొని కమ్మగా చేపల కూర చేసుకుని హాయిగా కడుపు నిండుగా తినే చేపలు. పెంచుకోవచ్చు తల్లి, తాతయ్యని అట్టాగి తీసుకెళ్ళి నేలలో ఏమని చెప్పు అని శారద చెప్పగానే ప్రసాద్కి కోపం వచ్చింది. కోపంగా శారద వైపు చూస్తాడు. ఏం మాట్లాడుతున్నావు శారదా? ఇలా జీవితంతో ఆడుకోవద్దు. డబ్బులు పెట్టి నువ్వు ఎట్టాగు కొనుక్కొచ్చే నేను తినే అంత చేపల కూరను వండి చేసి పెట్టట్లేదు. కనీసం నేను కష్టపడి పట్టుకొచ్చిన చేపలతోనైనా నా కోసం చేపల కూర చేసి పెట్టచ్చుగా. శారద ఏమీ మాట్లాడకుండా చిన్నగా నవ్వుకుంటుంది. నువ్వు చిన్నగా నవ్వుకుంటున్నావని అర్థమవుతుందిలే శారద. పిల్లలకి చెప్పు, ఈ చేపలు పెంచుకునే చేపలు కాదని కూర చేసుకుని నే చేపలని చెప్పు. అత్తయ్య, చేపలు పట్టుకున్న మావయ్యని ఇంకా ఏడిపించడం అంత మంచిది కాదు. ఆ చేపలు పెంచుకునే చేపలు కావని పిల్లలకు చెప్పండి ముందు. అవునమ్మా, చేపల కూర కోసం నానపడుతున్న ఆత్రత మీకు అర్థం కావటం లేదు. ఎవరు చెప్పినా నేను చెల్లి వినము. తాతయ్య చేపలను తీసుకెళ్లి నీళ్ళల్లోవే నేను చెల్లి పెంచుకుంటాము, వాడితో ఆడుకుంటాము. సరేనా చెల్లి? అలాగే అన్నయ్య. తాతయ్య, ఆ చేపలనివ్వు. అన్నయ్యకు ఒక చేప, నాకొక చేప ఇవ్వు. హరీషు భవ్య ఇద్దరూ కలిసి ప్రసాద్ పట్టుకున్న చేపల్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రసాదు పిల్లల్ని తప్పించుకొని ఆ చేపల్ని పట్టుకొని ఇంటి చుట్టూ పరిగెడుతూ ఉంటాడు. పిల్లలు తమ తాతయ్యని పట్టుకోవాలని, ప్రసాద్ దగ్గరున్న చేపల్ని పట్టుకోవాలని ప్రసాద్ వెనకాలే పరిగెడుతూ ఉంటారు. అది చూసి శారద, అనామిక, రమేష్లు ముగ్గురు నవ్వుకుంటూ ఉంటారు. ప్రసాద్ పరిగెత్తలేక ఆగిపోతాడు. హరీషు భవ్యలు కూడా ఆగి ఆయాసపడుతూ ఉంటారు. ప్రసాద్ ఆయాసపడుతూ, పిల్లలు ఇంకా పరిగెత్తడం నా వల్ల కాదు, నేను చెప్పేదేనండి. ఈ చేపలు ఆడుకునే చేపలు కాదు, పెంచుకునే చేపలు కాదు, కూర చేసుకుని తినే చేపలు. పిల్లలో, తాతయ్య చెబుతుంది నిజం. తాతయ్య తీసుకొచ్చిన చేపలు మీరు ఆడుకునే చేపలు కాదులే, పెంచుకునే చేపలు అంతకన్నా కాదు. వాటిని కూర వండుకొని తినాలి. నేను కమ్మని చేపల కూర చేస్తాను, కడుపు నిండా తిందురు గాని అని చెప్పగానే హరీషు భవ్య చిన్నబుచ్చుకున్నారు. ప్రసాద్ సంతోషపడుతూ పిల్లల వైపు చూశాడు. పిల్లలు అదోలా చూస్తారు. పిల్లలు, మీ నాన్నమ్మ చెప్పింది విన్నారుగా, ఇక ఇంట్లోకి వెళ్ళి కూలర్ కింద కూర్చొని టీవీ చూసుకోండి. ఎలాండి, మీరు ఆడుకోవడానికి పెంచుకోవడానికి వీలుగా ఉండే చిన్న చిన్న చేప పిల్లలు తీసుకొస్తాను. పిల్లల ముఖాలు పువ్వుల్లా విచ్చుకుంటాయి ఆ మాటతో. మా తాతయ్య చాలా మంచి తాతయ్య అని పిల్లలిద్దరూ ఇంట్లోకి వెళ్తారు. శారద, అనామిక పెరట్లోని బావి దగ్గర చేపలు గడుగుతూ ఉంటారు. అరుగు మీద ప్రసాదు, రమేష్లు కూర్చొని చేపల కూర గురించి ఖుషీ ఖుషీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు నాన్నా నీకు చేపల కూర అంటే అంత ఇష్టం? కొన్ని ఇష్టాలకి ప్రత్యేక కారణాలుండవు బాబు. చేపల కూర అంటే నాకు ఇష్టం అంతే. రోజు చేపల కూర పెట్టినా ఎంతో ఇష్టంగా తింటాను. అంత ఇష్టం బాబు నాకు. అందుకేనా నాన్న అమ్మకు తెలియకుండా అప్పుడప్పుడు చెరువులో చేపలు పట్టుకొని కాల్చుకొని తింటూ ఉంటావు? అవును బాబు, నేను అలా కాల్చుకొని తినడం నువ్వు చూసేవాడు అయితే. అవునన్నా, చాలాసార్లే చూశాను, కానీ ఎప్పుడూ అమ్మకి చెప్పలేదులే అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంట్లో నుంచి కమ్మని చేపల వాసన వస్తుంది. ఆ వాసన పీల్చుకొని ప్రసాదు తెగ మురిసిపోతూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి అనామిక వచ్చింది. మావయ్య, చేపల కూర అయిపోయింది, తినడానికి రండి. ప్రసాదు, రమేష్లు ఇంట్లోకి వచ్చారు. ఇంట్లో కూలర్ వేసుకొని అందరూ కూర్చుని అత్తాకోడళ్ళు చేసిన చేపల కూరతో భోజనం చేస్తూ ఉంటారు. ప్రసాదు కమ్మని చేపల కూరతో కడుపు నిండుగా తింటాడు. అత్తాకోడళ్ళకి థ్యాంక్స్ చెప్తాడు. అత్తాకోడళ్ళు చాలా సంతోషపడతారు. కాశ్మీర్లో కొత్త కోడలి సాహసం. అనామిక, రమేష్లకు కొత్తగా పెళ్ళయింది.
ఇద్దరూ బాల్కనీలో నిలబడి ప్రేమగా మాట్లాడుకుంటూ సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. హాల్లోని సోఫాలో కూర్చున్న భర్త ప్రసాద్కి టీ తీసుకొచ్చిచ్చింది శారద. కూర్చో శారద, నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. కొడుకు కోడల హనీమూన్ గురించి అని చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నారా? ఇబ్బంది ఎందుకు శారద? పెళ్లి తర్వాత జరగాల్సిన కార్యక్రమం అదే కదా. నేను ముఖ్యమైన విషయం అన్నాను, నువ్వు ఓపెన్గా హనీమూన్ అని చెప్పేశావు. చెప్పండి, కొడుకు కోడల్ని హనీమూన్ కోసం ఎక్కడికి పంపిద్దాము? నేను జమ్మూ కాశ్మీర్ అనుకుంటున్నాను శారద, నువ్వేమంటావు? వారేవా, మీరు సూపర్. జమ్మూ కాశ్మీర్ ఎన్నుకొని మంచి పని చేశారు. మన దేశంలోనే అత్యంత అందమైన సుందరమైన రాష్ట్రంగా జమ్మూ కాశ్మీర్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. చుట్టూ హిమాలయ మంచు కొండలు, అందమైన అద్భుతమైన పచ్చిక మైదానాలు, చూడముచ్చటైన చక్కని వాతావరణం. అబ్బో, ఎట చెప్పుకుంటా పోతే మన జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడితేనే ఉండాలనిపిస్తుంది. భలే చెప్పావు శారద. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఉన్న పహల్గాం ప్రాంతంలో బైసరన్ లోయని హనీమూన్ డెస్టినేషన్ స్పాట్గా చాలా మంది కొత్త జంటలు ఎంపిక చేసుకుంటారు. ఈ లోయని మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారు. మన కొడుకు కోడలు కూడా అక్కడికి పంపిద్దాము, ఏమంటారు మీరు? నేను ఓకే అంటాను శారద. ఇంతకీ కొడుకు కూడా లేచారా లేదా? లేచినట్టున్నారు. ఎప్పుడు కిచెన్లోకి రాని మన కొడుకు ఈరోజు కిచెన్లోకి రావడమే కాకుండా స్వయంగా కాఫీ పెట్టుకుని తన భార్య అనామిక కోసం తీసుకెళ్లాడు. ఇద్దరు కలిసి బాల్కనీలో ఉన్నట్టున్నారు. కొత్త మురిపెంగా కొన్నాళ్ళు ఇలాగే ఉంటుందిలే. అందరూ మీలాగుండరులేండి. మన పెళ్ళైన కొత్తలో మీరు ఎట్టాగే టీ తీసుకొచ్చి ఇచ్చేవారు, టిఫిన్ తీసుకొచ్చి తినిపించేవారు. ఎట్టాంటి భోజనం కావాలంటే అట్టాటి భోజనాన్ని అత్తయ్యతో చేయించేవారు. కూతురు పుట్టిన తర్వాత మొత్తం మారిపోయారు. నన్ను కిచెన్లోకి పంపించి ప్రేమనంతా కూతురుకు పంచేవారు. ఇక కుడుగు పుట్టిన తర్వాత అయితే అంతే సంగతే అంటూ ప్రసాద్ని చూస్తూ ఉంటుంది. ప్రసాద్ మాట్లాడకుండా శారదని అదోలా చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇంటి బయట వాళ్ళ కూతురు సుమతి, అల్లుడు ఆకాశు బైక్ మీద వచ్చారు. శారద తలుపు తెరిచి చూసింది. కూతురు అల్లుడు కనిపించారు. రెండల్లుడు గారు రామ్మా. ఇద్దరిని ఇంట్లోకి పిలిచింది. సుమతి, ఆకాష్ ఇంట్లోకొచ్చి సోఫాలో కూర్చున్నారు. డాడీ, తమ్ముడు మరదలు ఎక్కడున్నారు? బాల్కనీలో ఉన్నట్టున్నారమ్మా. పిలుచుకురా నా సుమతే. వద్దులే మమ్మీ, నేను ఫోన్ చేసి పిలుస్తాను. సుమతి రమేష్కి ఫోన్ చేసింది. బెడ్రూమ్లో బెడ్ మీద ఉన్న రమేష్ ఫోన్ మోగుతూ ఉంటుంది. ఆ సెల్ ఫోన్ రింగ్ సౌండ్ విని రమేష్ వచ్చి చూశాడు. అక్కయ్య ఫోన్ చేస్తుందేంటి? కాల్ని రిసీవ్ చేసుకుని, హలో అక్క. తమ్ముడు, నేను మీ బావగారు ఇంటికొచ్చాం, నువ్వు మరదలు హాల్లోకి రండి. ఇప్పుడే వస్తున్నావు అక్క అని రమేష్ ఫోన్ పెట్టేశాడు. అనామిక అతని దగ్గరికి వచ్చింది. అను, మా అక్క బావ వచ్చారంట, హాల్లోకి రమ్మంటున్నారు, పద. రమేష్ అనామికాని తీసుకుని హాల్లోకొచ్చాడు. పలకరింపులు అవి అయ్యాక, తమ్ముడు, మీ బావగారు మిమ్మల్ని హనీమూన్ కోసం జమ్మూ కాశ్మీర్కి పంపించాలని టికెట్ కూడా బుక్ చేశారు, రేపే మీ ప్రయాణం అని చెప్పగానే అనామిక సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోయింది. సరదాగా అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. 2 రోజుల తర్వాత కొత్తగా పెళ్లి చేసుకున్న రమేష్, అనామిక జమ్మూ కాశ్మీర్లోని బైసరన్ లోయలోని ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వాళ్లతో పాటు చాలా మంది ఆ లోయలో ఉన్నారు. బైసరన్ లోయ చాలా సందడిగా ఉంటుంది. అదే సమయానికి తీవ్రవాదులు గన్స్ పట్టుకుని పరుగున వచ్చి దాడులు జరిపారు. ఆ దాడులకు అందరూ పెద్దగా అరుస్తూ ఉండటంతో అనామిక తెలివిగా రమేష్తో కలిసి చనిపోయినట్టుగా పడుకుంది. అక్కడున్న వాళ్ళు చనిపోయారని తీవ్రవాదులు నిర్ధారణ చేసుకుని వెళ్ళిపోతారు. శారద టీవీ చూస్తూ ఉంటుంది. కాశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పులు, అక్కడికక్కడే చనిపోయిన 27 మంది అని న్యూస్ రీడర్ చదువుతూ ఉండగా శారద కంగారు పడింది. యావండి యావండి, ఒకసారి రండి. భర్త ప్రసాద్ని పిలిచింది. ప్రసాద్ కంగారు పడుతూ శారద దగ్గరికొచ్చాడు. ఏమైంది శారదా, ఎందుకంత కంగారుగా పిలుస్తున్నావు? టీవీ చూడండి, కాశ్మీర్లో ఉగ్రవాదులు కాల్పులు జరిపారని 27 మంది వరకు చచ్చిపోయారని చెప్తుంది న్యూస్లో. మన కొడుకు కోళ్ళు ఎక్కడున్నారో ఎట్టాగున్నారో కనుక్కోండి. ఈ వార్త తిన్నప్పటి నుండి కాళ్ళు చేతులు ఆడట్లేదు. నేను తెలుసుకుంటాను శారదా, నువ్వు కంగారు పడబాకు. ప్రసాద్ వెంటనే రమేష్కి ఫోన్ చేశాడు. రింగ్ అవుతూ ఉంటుంది. యావండి, ఫోన్ కలిసిందా? కొడుకు కోళ్ళు ఎట్టాగున్నారు, బాగున్నారా చెప్పండి. శారదా, ఫోన్ రింగ్ అవుతుంది, ఇంకా లిఫ్ట్ చేయటం లేదు. కొడుకు కోడలికి ఏమీ కాదు, వాళ్ళు బాగుంటారు. నేను తెలుసుకుంటానుగా, నువ్వు టీవీ చూస్తా ఉండు. ఎక్కడెక్కడ కాల్పులు జరిగాయో తెలుసుద్ది. చనిపోయిన వాళ్ళ వివరాలు ఏమైనా ఇస్తారేమో చూద్దాం. మీరు మాత్రం ఫోన్ చేస్తానే ఉండండి. సర్లే శారదా. ప్రసాద్ వెళ్ళిపోతాడు. శారద టీవీ చూస్తూ ఉంటుంది. తీవ్రవాదుల దాడిలో చనిపోయిన భర్త దగ్గర ఒక అమ్మాయి వెక్కి వెక్కి ఏడుస్తూ తన భర్తతో గడిపిన క్షణాల్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది.
అనామిక రమేష్లు నెమ్మదిగా ఆ అమ్మాయి దగ్గరికి వచ్చారు. ఆ సంఘటన హృదయ విదారకంగా ఉంటుంది. అక్కడికి చాలామంది వచ్చారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అనామిక రమేష్లకు కూడా దుఃఖం ఆగలేదు. ఇద్దరూ బాధగా కన్నీళ్లు పెట్టుకున్నారు. విన్నావా అనామిక, వాళ్ళకు కూడా కొత్తగా పెళ్ళయిందంట. సరదాగా ఇక్కడికి వస్తే మనలాగా గడపడానికి వచ్చారని అర్థమవుతుంది. కానీ ఇలా ఉగ్రవాదులు దాడి చేస్తారని ఎవరైనా అనుకుంటారా చెప్పండి? అవును, నువ్వు మిలిటరీలో పనిచేస్తున్నావు కదా, తీవ్రవాదులు అలా దాడి చేస్తున్నప్పుడు తిరగబడి నేను దాడి చేయడానికి మిలిటరీ అనామికగా ఇక్కడికి గన్తో రాలేదు. కొత్త కోడలిగా తాళితో వచ్చాను. మీకు భార్యగా వచ్చాను. అదే మిలిటరీ అనామికగా నేను ఇక్కడికి గనక వచ్చినుంటే తీవ్రవాదులు 10-20 మంది కాదు, అంతకు మించి వచ్చినా నేనేంటో చూపించేదాన్ని. ఈ దేశం నాకిచ్చిన ధైర్యం, సాహసమేంటో వాళ్ళకి రుచి చూపించేదాన్ని అని చెబుతూ ఉండగా తన సెల్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. అనామిక చూస్తుంది. మేజర్ కాలింగ్ అని పడింది. అనామిక అక్కడి నుంచి పక్కకొచ్చి, ఎస్ మేజర్. అవును మేజర్, ఇక్కడే ఉన్నాను, ఇప్పుడే వస్తున్నాను అని అనామిక చెబుతూ ఉండగా రమేష్ అక్కడికి వచ్చాడు. నన్ను ఉన్నపలంగా వచ్చేయమని మేజర్ నుంచి కాల్ వచ్చింది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, మీరు ఇంటికి వెళ్ళిపోండి. అత్తయ్య మావయ్యతో చెప్పండి, వెళ్ళండి. అనామిక, ఒక్క నిమిషం, నేను నాన్నకి ఫోన్ చేస్తాను, నువ్వే మాట్లాడి చెప్పు. అర్జెంటుగా రమ్మని మేజర్ గారు ఫోన్ చేశారు కదండి, నేను వెళ్తున్నాను. మనం ఆర్మీ పవర్ ఏంటో వాళ్ళకి చూపిస్తాం. మీరు టీవీలో పేపర్లో చూస్తూ ఉండండి, వెళ్ళండి. అనామిక చెబుతూ ఉండగా రమేష్ సెల్ ఫోన్ మళ్లీ మోగింది. రమేష్ చూశాడు. ఫాదర్ కాలింగ్ అని పడింది. నాన్న ఫోన్ చేస్తున్నాడు అనామిక, టీవీలో న్యూస్ చూసినట్టున్నారు. మనం క్షేమంగానే ఉన్నామని చెప్పండి. సరే అనామిక అని ప్రసాద్ కాల్ని రిసీవ్ చేసుకుంటాడు. హలో నాన్న, మేము ఇక్కడ క్షేమంగానే ఉన్నాం. చాలా సంతోషం బాబు. కోడలు నీ దగ్గరే ఉందా? ఉంది నాన్న, తనకిస్తున్నాను, మాట్లాడండి అని అనామికకి ఫోన్ ఇస్తాడు. హలో మావయ్య, మేము ఇక్కడ బాగానే ఉన్నాం. అత్తయ్యకి చెప్పండి, మేము బయలుదేరి వస్తున్నాం, టెన్షన్ పడకండి. సరే తల్లి, జాగ్రత్తగా రండి. అనామిక ఫోన్ పెట్టేస్తుంది. నేను మిలిటరీకి వెళ్తున్నానండి, మీరు ఇంటికి వెళ్ళిపోండి. అత్తయ్యకి మావయ్యకి నేనేంటో చెప్పండి. అలాగే చేసేది కూడా టీవీలో చూస్తూ ఉండండి, వెళ్ళండి. రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శారదా ప్రసాదులు మాట్లాడుకుంటూ ఉంటారు. అనామిక మిలిటరీ మేజర్ ముందు మిలిటరీ డ్రెస్లో నిలబడి ఉంటుంది. అనామిక, నీకు న్యూస్ మొత్తం తెలిసే ఉంటుంది. ఎస్ మేజర్ అని తను చేయాలనుకున్న మిషన్ గురించి వివరంగా చెప్తుంది. అందుకు మేజర్ ఒప్పుకుంటాడు. మరుసటి రోజున రమేష్ ఒక్కడే ఇంటికొచ్చాడు. ఇదేంట్రా, కాళ్ళేది, ఎక్కడుంది? కోడలు నాతో మాట్లాడేటప్పుడు మేం వస్తున్నాం మావయ్య అనే చెప్పింది కదరా. అమ్మా, నాన్న, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ముందు. అనామిక ఎవరో కాదు, ఒక మిలిటరీ సైనికురాలు. కాశ్మీర్ బార్డర్లో రాత్రి పగల్లోనే తేడా లేకుండా నిరంతరం మన బాగు కోసం కాపలా కాసే ఒక యోధురాలు. ఈ విషయం నీకు ముందే తెలుసా బాబు? తెలుసమ్మా, పెళ్లి చూపున రోజునే చెప్పింది. నాకు తెలిసే ఒప్పుకున్నా నీ పెళ్లికి. ఎట్టా ఒప్పుకుంటాం బాబు? అమ్మా, దేశ సేవ చేయటం అనేది అదృష్టం అమ్మా. ఆ అదృష్టం అందరికీ రాదు. నేను వెళ్ళి చేస్తానని ఎన్నోసార్లు మీకు చెప్పానా? మీరే వినిపించుకోలేదు. పైగా ఒక్కగానొక్క కొడుకునని నన్ను వెళ్ళనివ్వలేదు. ఆడపిల్లైనా అనామిక కోరికని మా అత్తమామలు అర్థం చేసుకుని తనని మిలిటరీకి పంపించారు అని అనామిక గురించి, తను చేసిన సాహసాల గురించి, తను సాధించిన అవార్డ్స్ గురించి వివరంగా చెప్తాడు. శారదా ప్రసాద్లు కూడా మెచ్చుకుంటారు. మిలిటరీ అనామిక హెలికాప్టర్లో తిరుగుతూ బైనాక్యులర్తో చూస్తుంది. మంచు కొండల మధ్య చిన్నగా ఉన్న ఇంటిని గుర్తుపట్టి అది తీవ్రవాది ఉంటున్న చోటు అని ధైర్యం చేసి ఆ ఇంటిపైన బాంబు వేసి పేల్చేస్తుంది. తన ప్రాణాలకు ముప్పుందని తెలిసి కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా ధైర్యం చూపించి ఉగ్రవాది స్థావరాన్ని పేల్చినందుకు మిలిటరీ అనామికని మెచ్చుకుంటూ పేపర్లో రాస్తారు. అది చూసిన శారద దంపతులు, రమేషు ఎంతో మురిసిపోతారు. యుద్ధం జరుగుతూ ఉంటుంది. తమ కోడలు క్షేమంగా ఉండాలని దేవుళ్ళని వేడుకుంటూ ఉంటారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.